కేసీఆర్ తో కేటీఆర్ భేటీ అయ్యారు. కవిత లేఖ నేపథ్యంలో వీరి భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. కవిత లేఖ తర్వాత చోటు చేసుకున్న పరిణామాలపై ప్రధానంగా చర్చించనున్నారు. కవిత కొత్త పార్టీ పెట్టనున్నారన్న ప్రచారంతో భేటీకి ప్రాధాన్యం సంతరించుకుంది. అలాగే కాళేశ్వరం కమిషన్ నోటీసులపై చర్చించే అవకాశం ఉంది. కేసీఆర్ తో కేటీఆర్ భేటీ అయ్యారు. కవిత లేఖ నేపథ్యంలో వీరి భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. కవిత లేఖ తర్వాత చోటు చేసుకున్న పరిణామాలపై ప్రధానంగా చర్చించనున్నారు. కవిత కొత్త పార్టీ పెట్టనున్నారన్న ప్రచారంతో భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. అలాగే కాళేశ్వరం కమిషన్ నోటీసులపై చర్చించే అవకాశం ఉంది. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నరేష్ అందిస్తారు. నరేష్, కేసీఆర్ తో కేటీఆర్ భేటీ ప్రాధాన్యత సంతరించుకున్నట్లుగా తెలుస్తోంది. ఏంటి వివరాలు, ఏ అంశాలకు సంబంధించి ప్రధానంగా చర్చకు వచ్చే అవకాశం ఉంటుంది? మొత్తానికి బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ తో వర్కింగ్ ప్రెసిడెంట్, ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాసేపటి క్రితమే ఎర్రవల్లి ఫామ్ హౌస్లో సమావేశమయ్యారు. నిజానికి వీళ్ళిద్దరి మధ్య సమావేశానికి పెద్ద చర్చించాల్సిన అవసరం ఉండదు, ఎందుకంటే ఒకే పార్టీకి సంబంధించిన నాయకులు కాబట్టి. అయితే ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీలో జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో ఈ భేటీకి అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ఇప్పటికే కలుగుగుంట్ల కవిత, ఎమ్మెల్సీ ఉన్న కవిత ఒక రకంగా కేసీఆర్ మీద తిరుగుబావుట ఎగురవేసిన నేపథ్యంలో ఈ భేటీకి కొంత ప్రాధాన్యత సంతరించుకుంది. ఇప్పటికే ఆమె చాలా ఘాటుగా లేఖ రాయడంతో పాటుగా బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ దేవుడే కానీ ఆయన చుట్టూ దెయ్యాలు ఉన్నాయంటూ కూడా ప్రత్యర్థులకు అవకాశం ఇచ్చే విధంగా మాట్లాడిన నేపథ్యంలో ఇప్పుడు ఎలా ముందుకు వెళ్ళాలి, ఈ పరిణామాలను ఎలా ఓవర్కమ్ చేయాలి, కవిత ఎపిసోడ్కు ఎలా ముగింపు పలకాలి అనే దాని మీద ఖచ్చితంగా ఇద్దరి మధ్య చర్చ జరిగే అవకాశం ఉంటుంది. ఇద్దరు రాజకీయ నాయకులు కలిసినప్పుడు సహజంగానే రాజకీయాల గురించి మాట్లాడుకుంటారు కాబట్టి అందులోనూ సొంత పార్టీలో ఒక రకంగా ఇది ముసలంగా చెప్పవచ్చు. బీఆర్ఎస్ పార్టీ 2001లో ఏర్పాటు చేసిన తర్వాత ఇప్పటి వరకు ఇలాంటి పరిస్థితులు పెద్దగా ఎదురు కాలేదు. అప్పట్లో ఆలయ నరేంద్ర కావచ్చు, విజయశాంతి కావచ్చు, ఈ మధ్యకాలంలో ఈటెల రాజేందర్ ఎపిసోడ్ కావచ్చు, ఇవన్నీ కూడా బయట వ్యక్తులతో కేసీఆర్కు పంచాయతీ వచ్చిన నేపథ్యంలో వాళ్ళ పార్టీ నుంచి బయటకు పంపించారు. అయితే ఇప్పుడు కవిత మీద కూడా అలాంటి యాక్షన్ అయినా తీసుకుంటారా అనేది కూడా సొంత పార్టీలో ఒక చర్చ జరుగుతుంది. ఎందుకంటే ఎవరైనా క్రమశిక్షణతో మెలగాలి, ఏదైనా ఉంటే 4 గోడల మధ్య మాట్లాడాలంటూ కూడా నిన్న కేటీఆర్ చాలా ఘాటుగా స్పందించారు. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సంబంధించిన కోవట్లు ఉన్నారంటూ కూడా ఉండొచ్చు, వాళ్ళు ఎప్పటికప్పుడు బయటపడతారంటూ కూడా కేటీఆర్ విమర్శలు చేసిన నేపథ్యంలో ఒకరి మీద ఒకరు, అటు కేటీఆర్ ఇటు కవిత ఒకరి మీద ఒకరు పరోక్షంగా విమర్శలు చేసుకుంటున్నారు. ఏదైతే కేసీఆర్ చుట్టూ దెయ్యాలు ఉన్నాయంటూ కూడా కవిత అటు కేటీఆర్ను, జోగినపల్లి సంతోష్ కుమార్ను ఉద్దేశించి చేశారంటూ సొంత పార్టీలో చర్చ జరుగుతుంది. అదేవిధంగా కేటీఆర్ కూడా నిన్న పరోక్షంగా కవితను ఉద్దేశించి రేవంత్ రెడ్డి కోవట్లు ఉన్నారంటూ కూడా చేసిన కామెంట్స్ ఖచ్చితంగా అవి కవితను ఉద్దేశించి చేసినవి అనే చర్చ బీఆర్ఎస్ పార్టీలో సాగుతున్న నేపథ్యంలో ఈ అంశాలన్నిటి మీద కూడా ఖచ్చితంగా కేసీఆర్ కేటీఆర్ చర్చించుకునే అవకాశం కనిపిస్తుంది. ఈ అంశానికి ఇక్కడితో ఫుల్ స్టాప్ పెడతారా లేదంటే తెగేదాకా లాగుతారా అనేది కూడా వేచి చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే కవిత చాలా సీరియస్గా ఉన్నారు. 2 రోజులు కూడా ఆమె అమెరికా పర్యటన ముగించుకుని మొన్న రాత్రే హైదరాబాద్ చేరుకున్నప్పటికీ కూడా ఇప్పటి వరకు ఆమె నివాసంలోనే ఉంటున్నారు. కేవలం కుటుంబ సభ్యులతోనే గడుపుతారు. ఎక్కడ కూడా ఆమె మళ్ళీ బయటకు వచ్చి మాట్లాడిన దాఖలాలు లేవు. కానీ ఇటువైపు నుంచి ఎలాంటి రియాక్షన్ ఉంటుందో చూసిన తర్వాత ఖచ్చితంగా మళ్ళీ కవిత యాక్షన్ ప్లాన్లోకి దిగే అవకాశం కనిపిస్తుంది. రేపు కవిత కాళేశ్వరం సరస్వతి పుష్కరాల్లో భాగంగా రేపు కాళేశ్వరానికి కవిత వెళ్ళబోతున్నారు. పుష్కర స్నానం కూడా ఆచరించిన తర్వాత మళ్ళీ తిరిగి హైదరాబాద్ వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఇవాళ ఈ భేటీకి అంత ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ నేపథ్యంలోనే వచ్చే నెల 5వ తేదీన కాళేశ్వరం కమిషన్ ముందుకు కేసీఆర్ రావాల్సి ఉంటుంది. ఇప్పటికే విచారణకు రావాల్సిందిగా కాళేశ్వరం కమిషన్ నోటీసులు పంపించిన నేపథ్యంలో ఖచ్చితంగా ఈ అంశం మీద కూడా వీళ్ళిద్దరి మీద చర్చ జరిగే అవకాశం కనిపిస్తుంది. జూన్ 5న కేసీఆర్ రావాలని, అదేవిధంగా జూన్ 6న మాజీ మంత్రి హరీష్ రావు, అప్పట్లో ఇరిగేషన్ శాఖ మంత్రిగా పనిచేసిన హరీష్ రావు హాజరు కావాలంటూ కూడా కాళేశ్వరం కమిషన్ ఇప్పటికే నోటీసులు పంపించిన నేపథ్యంలో ఈ అంశం మీద కూడా ఖచ్చితంగా ఇటు కేసీఆర్ కేటీఆర్ మధ్య చర్చ జరిగే అవకాశం కనిపిస్తుంది. మరొకవైపు గతంలో కూడా విద్యుత్ కమిషన్కి సంబంధించి అప్పట్లో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తాను చెప్పదలుచుకుంది లేఖ రూపంలోనే అప్పట్లో కమిషన్కు లేఖ రాశారు. అయితే ఇప్పుడు ఈ కమిషన్ ముందుకు కేసీఆర్ స్వయంగా హాజరు కావాలా, లేదంటే వ్యక్తిగతంగా హాజరు కావాలా, లేదంటే లేఖ పంపిస్తే సరిపోతుందా అనేది కూడా ఒక చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా కాళేశ్వరం కమిషన్ ముందుకైతే కేసీఆర్ వచ్చే అవకాశం అయితే కనిపించట్లేదు. ఖచ్చితంగా తన అభిప్రాయాన్ని లేఖ రూపంలో రాసి
కాళేశ్వరం కమిషన్కు పంపించే అవకాశం అయితే కనిపిస్తోంది. ఈ అంశాలన్నిటితో పాటుగా ముఖ్యంగా ప్రస్తుతం కవితకు సంబంధించిన ఎపిసోడ్కు ఫుల్ స్టాప్ పెట్టి ముందుకు వెళ్ళే ఆలోచన అయితే కనిపిస్తుంది. మరొక వైపు కవిత కనుక తనకు పార్టీలో సముచిత స్థానం ఇవ్వకపోతే, తను కోరుకున్న స్థానం దక్కకపోతే కనుక తన దారి తాను చూసుకునే అవకాశం ఉందన్న వార్తలు వస్తున్న నేపథ్యంలో ఒకవేళ కవిత కనుక అలాంటి నిర్ణయం తీసుకుంటే ఎలా ముందుకు వెళ్ళాలి? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఏదైతే అటు జగన్మోహన్ రెడ్డి షర్మిల మధ్య వివాదం ఏదైతే చిలికి గాలివాన్గా మారి గత ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి తీవ్ర నష్టం వాటిల్లింది షర్మిల వ్యవహారంతో. సో అట్లానే ఇప్పుడు కనుక కవితను కనుక తెగేదాకా లాగితే ఖచ్చితంగా కవిత భవిష్యత్తులో ఇబ్బందికరంగా మారే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇక్కడికి ఫుల్ స్టాప్ పెట్టేసి ముందుకు వెళ్ళే ఆలోచనతో బీఆర్ఎస్ నాయకత్వం ఉందన్న చర్చ జరుగుతుంది. అయితే అటు కేటీఆర్ కూడా చాలా సీరియస్గానే నిన్న చేసిన కామెంట్స్ కనుక మనం ఒకసారి చూస్తే ఖచ్చితంగా ఎవరైనా సరే పార్టీలో ఏ హోదాలో ఉన్నా ఎవరున్నా ఏదైనా పార్టీ అధ్యక్షుడు కానీ లేదంటే పార్టీలో ఉన్న ముఖ్య నాయకులు కానీ చెప్పుకుంటే సరిపోతుంది, కానీ ఇలా బహిరంగ లేఖలు రాయడం సరైనది కాదు అనేది కూడా ఆయన కామెంట్ చేసిన నేపథ్యంలో కవిత దాని మీద ఇప్పటి వరకు కూడా మాట్లాడలేదు. ఇక బీఆర్ఎస్ పార్టీ విషయానికి వస్తే ఎవరు కూడా ఈ ఎపిసోడ్ మీద మాట్లాడడానికి అంత ఆసక్తి చూపట్లేదు, ఒక రకంగా ధైర్యం కూడా చేయట్లేదు. సో ఈ నేపథ్యంలో ఈ అన్ని అంశాల మీద ప్రస్తుతం చర్చిస్తున్నారు. అదేవిధంగా గతంలో 2014 నుంచి 19 వరకు నిజామాబాద్ ఎంపీగా కవిత పనిచేసి ఉన్నారు. సో అక్కడ కొంత ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఆమె పెద్ద ఎత్తున పరిచయాలనే రాజకీయంగా కూడా కొంత ఆమె పలుకుబడి ఉంది. ఈ నేపథ్యంలో ఒకవేళ కవిత తన దారి తాను చూసుకుంటే కనుక ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ వీడి సొంత కుంపడి వేరే రాజకీయ పార్టీ పెట్టుకుంటే ఖచ్చితంగా కవితతో వెళ్ళే నాయకులు ఎవరు అన్న దాని మీద కూడా ఒక చర్చ అయితే పార్టీలో జరుగుతుంది. వాస్తవానికి ఈ గత కొన్ని రోజులుగా పరిణామాలు చూస్తుంటే కవిత కార్యక్రమాలు కావచ్చు, తాజాగా కవిత అమెరికా నుంచి వచ్చినప్పుడు శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఆమెకు స్వాగతం పలికే అంశంలో కావచ్చు ఎవరు కూడా బీఆర్ఎస్ నాయకులు కావచ్చు, మాజీ ఎమ్మెల్యేలు, ప్రస్తుత ఎమ్మెల్యేలు కావచ్చు, అట్లీస్ట్ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కూడా ఎక్కడ కూడా ఆమెకు స్వాగతం పలకడానికి రాలేదు. ఎక్కడ బీఆర్ఎస్ పార్టీ రంగు కానీ జెండాలు